హాయ్ అండి. ఇది వచ్చి గుత్తి వంకాయ కర్రీ నిన్న చేసింది. సో ఇది మట్టి పాత్రలో చేశాను కాబట్టి ఏం అవ్వలేదు. పొద్దున్న చేశాను, నిన్న పొద్దున్న చేస్తే ఇప్పుడు వరకు కూడా ఏం కాకుండా బాగుంది. సో నేను దీన్ని మళ్ళీ రీఇన్వెంట్ చేస్తున్నా, అంటే వేరే కొత్త డిష్గా చేస్తున్నాను అనమాట. సో దీంట్లో మళ్ళీ ఇట్లా కొంచెం వాటర్ కలిపేసి తెల్లనిచ్చేసి దాంట్లో ఇది రైస్ వెర్మిసిలి అనమాట. రైస్ సేవై అంటారు, రైస్ వెర్మిసిలి. మనకి ఇది ఎలా ఉంటుందంటే రైస్ నూడిల్స్ తిన్నగా ఉంటుంది, అదే రైస్ సేమియా లాగా చాలా తిన్నగా ఉంటుంది అన్నమాట. సో దీంట్లో వేసేసాను నేను, కొన్ని ఉంటే. సో నేను మొత్తం ఇది కొన్ని ఉంది కాబట్టి వేసేసాను, మొత్తం వేసేసాను. ఒక గరిటె తీసుకొని దీన్ని ఇలా స్ప్రెడ్ చేసేస్తే ఇది బాయిల్ అయిపోతుంది, ఉడికిపోతుంది అనమాట త్వరగాను. సో నూడిల్స్ పిల్లలకి ఇష్టం ఉండే వాళ్ళు ఇలా మనం రీకుక్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కొత్త డిష్గా దీన్ని మనం ఈ మంచి ప్రోటీన్ ఫుడ్ అని చెప్పచ్చు. ఎందుకంటే గుత్తి వంకాయ పేస్ట్లో ఏదైతే ఆ మసాలా ఉంటుందో దాంట్లో మనం వచ్చి నువ్వులు, జీడిపప్పు అని కొంచెం బాదం కూడా వేసాను, తర్వాత పల్లీలు అవి వేసాను. ఇవి వేసి ఇవన్నీ మిక్సీ పట్టాము అనమాట. సో నైస్ పేస్ట్గా మిక్సీ పట్టి వేసింది. అండ్ డ్రై కోకోనట్ కూడా, ఎండు కొబ్బరి అది కూడా వేసాను అనమాట. సో ఇవన్నీ మనకి మంచి ప్రోటీన్ ఫుడ్. ఈ రైస్ సేవ్ అనేది 0% మైదా కాబట్టి ఈ రైస్ సేవ్ అనేది తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. సేమ్ రైస్ నూడిల్స్ లాగానే రైస్ సేమియా లాగా ఉంటుంది. అంటే ఇది లాస్ట్కి వచ్చేసింది ప్యాకెట్లో, సో అందుకని ఇట్లా చిన్న చిన్నగా కనిపిస్తుంది. యాక్చువల్గా అయితే చాలా పొడుగ్గా నూడిల్స్ లాగానే ఉంటుందన్నమాట. సో ఇలా కుక్ చేసేసుకుంటే రెడీ అయిపోయింది అనమాట. దీని మీద ఒక ప్లేట్ పెట్టేస్తే కొంచెం సెట్ అవుతుంది. సో నేను ఇది కట్టేస్తున్నా ఇప్పుడు. దీని మీదకి సెట్ అయ్యే ప్లేట్ మనం చూసుకొని పెట్టుకోవాలి. ఇది యాక్చువల్గా దీనికి సెట్గా ఇవ్వలేదన్నమాట, ఇది ఆన్లైన్లో కొన్నాను ఈ పాత్ర. ఇంకొక ఇది కడాయి, ఇంకొకటి చట్టి వచ్చిందనమాట. అది చేపల కూర వండుకోవడానికి కానీ బాగా వస్తుంది. సో ఇలా కొంచెం మూత పెట్టుకున్న తర్వాత కూడా మీరు చూసారంటే నేను పొయ్యి కట్టేసాను, అయినా కూడా మనకి కొంతసేపు అనేది బాయిల్ అవుతుంది అనమాట. సో ఇది మట్టి పాత్రకు ఉండే స్పెషాలిటీ. సో మనం ఇంకా ఒక 5 minutes కుక్ అవ్వాలి అనుకున్నప్పుడు కూడా మనం దీన్ని కట్టేసుకుంటే అది 5 minutes ఇలా కుక్ అయ్యి అదే ఆటోమేటిక్గా స్టవ్ మీద ఉన్న వేడి అంతా ఈ మట్టి పాత్రకి కొంచెం సేపు వరకు ఉంటుంది. సో ఈ కడాయి నుంచి అది ఇట్లా కుక్ అవుతుంది అనమాట. చూస్తారా, బాయిల్ అవుతుంది ఇట్లా. సో దీన్ని కొంచెంసేపు మూత పెట్టేసుకుంటే సెట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.